గెలిపించారు. రతికని మా అన్న అక్క అన్నాడు కానీ నాకు అన్నాలనిపిస్తలేదు. రతిక ఐ లవ్ యూ, మిస్ యూ రా. బస్ అనిపించదు నా మా అన్న గెలిచినందుకు. ప్రతి ఒక్క రైతుకి ఇన్స్పిరేషన్. మా పల్లె ప్రశాంత్ అన్న గెలిచినందుకు ప్రతి ఒక్క రైతుకి ఇన్స్పిరేషన్. మేడం హాయ్ మేడం. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? కృష్ణానగర్. కృష్ణానగర్. ఎవరి కోసం? పల్లవ ప్రశాంత్ కోసం. ఎవరు గెలుస్తారు? ఆయననే అనుకుంటున్నాను. ఎవరు? పల్లవ ప్రశాంత్. నెక్స్ట్ అనుకోవట్లే నెక్స్ట్ ఎవరని. ఆయన కోసం వచ్చినా ఆయన పేరునే చెప్తాం. ఇక్కడ ఎట్లుంది క్రౌడ్? చాలా ఉంది. అంత దూరం నుండి చిన్న పిల్లలు పట్టుకొని వచ్చినాం కానీ ఇంత చీకట్లో హస్బెండ్ కూడా హెల్ప్ లేకుండా. కానీ పోలీస్ వాళ్ళు అయితే మరి చేస్తున్నారు, చూడనివ్వట్లేదు. మీరు ఎవరు గెలుస్తారు కన్ఫర్మ్ గా? పల్లవ ప్రశాంత్ అనుకో. ప్రశాంత్ కోసం వచ్చారు మీరు, గెలుస్తారు ఎవరు? పల్లవ ప్రశాంత్. పక్కా పల్లవి. నెక్స్ట్ పల్లవి ప్రశాంత్ తర్వాత ఇంకెవరన్నా ఆప్షన్ ఉంటుంది? అమర్దీప్ అనుకుంటున్నాను. అమర్దీప్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
బ్రో నాకు ఒక్క నిమిషం ఇప్పుడు నాకు అర్థం కావట్లే ఉల్టా అడగాల పల్టా అడగాల ఏం అడగాలి ఏం అడగాలి బ్రో పల్లె ప్రశాంత్ విన్ అవుతాడు చెప్పు అది చెప్తా ఉల్టా అడగాల ఏంటిది పొరాటానా ఏంటి చెప్పు ఉల్టా పాలతా గేమ్ ఉల్టా పాలతా విన్నాను లోపల ఏమైంది బ్రో లోపల ఏమైంది పల్లె ప్రశాంత్ విన్ అయిపోయింది ఆల్రెడీ వస్తాను ఆ రోజు ఎలా కొంచెం బయటకు వస్తుంది ఇప్పుడు బయటకు వస్తే జరుగుతాయి. సో చాలా రోజుల తర్వాత ఒక సెలబ్రిటీ కాకుండా ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వెళ్ళి ఒక రైతు బిడ్డగా ఒక అంటే ఆల్మోస్ట్ తను కూడా యూట్యూబ్ ఛానల్స్ లో కొన్ని చేశాడు. ఎవరు విన్ అవుతారు అనుకుంటారు? పల్లవి ప్రశాంత్ అనుకుంటున్నాను. నేను ఒక కామన్ మ్యాన్ గా ఇంతవరకు వచ్చింది పల్లవి ప్రశాంత్. అండ్ గేమ్ పరంగా కానీ స్ట్రాటజీ కానీ తనది అంతా మంచిగా ఉంది. ఫ్రెండ్స్ విషయంలో కూడా స్టాండ్ తీసుకునే విధానం కూడా మంచిగా ఉంది. శివాజీ సార్ కూడా చాలా సపోర్ట్ చేసిండు ఆయనకి. అండ్ పల్లవి ప్రశాంత్ అనుకుంటున్నా ఒక కామన్ మ్యాన్ టాప్ 7 వరకు రావడం అంటే చాలా కష్టము. సో అందువల్ల నేను పల్లవి ప్రశాంత్ అనుకుంటున్నా. కానీ ఒక్కటైతే నాగ్ సార్కే చెప్తారా? చెప్పండి. ఐ లవ్ యూ నాగ్ సార్. నాగ్ సార్ ని లవ్ చేస్తున్నాను. యాక్చువల్లీ శివాజీ సార్ నార్మల్ గా అమర్దీప్ లేకపోతే పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి హైలైట్ అవడంటున్నారు. కరెక్ట్, అది కూడా కానీ మేబీ అయి ఉండొచ్చు. అంటే అతని వల్లే హైలైట్ అయ్యాడు, అతను అలా బిహేవ్ చేయడం వల్లే అతను హైలైట్ అయ్యాడు అంటున్నారు కదా. కరెక్ట్, అది కూడాను. అమర్దీప్ కూడా అంటే ఈ బిగ్ బాస్ విన్నర్ టైటిల్ పల్లవి ప్రశాంత్ వచ్చింది కాబట్టి అందులో క్రెడిట్ అమర్దీప్ కూడా ఉంటది కదా. ఎస్ ఉంటుంది, ఆబ్వియస్లీ. అండ్ అమర్దీప్ వచ్చేసి వెరీ కొంచెం ఇన్నోసెంట్ పర్సన్. తను కూడా జెన్యూన్. కొంచెం ఫౌల్స్ ఆడినా కానీ ఫ్రెండ్స్ విషయంలోనే స్టాండ్ తీసుకునే విధానం మంచిగా అనిపిస్తుంది. బిగ్ బాస్ చూస్తున్నారా మీరు? చూస్తున్నాం రోజు. ఈ రోజు కూడా చూసే ఉంటారు. చూసాం. ఎలా అనిపించింది ఈ రోజు? బాగా సంతోషం అనిపిస్తుంది. పల్లవి ప్రశాంత్ విన్నర్ అయింది. ఇక ఇంకా అనౌన్స్మెంట్స్ అలా ఏం రాలేదు కదా బయటికి. ఎలా చెప్పేస్తున్నారు పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యారని? ఆయన కొంచెం హోప్ ఉంది, చాలా నాకు నమ్మకం ఉంది ఆయన మీద. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచే నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన ఆడే విధానం కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఎవరేమన్నా పట్టించుకోవట్లేదు. ఎవరేమన్నా ఏం చెప్పట్లేడు, ఎదురు సమాధానం చెప్పట్లేడు. ఆయన ఎంత ఆడిండో అంతనే ఆడిండు. ఆయన ఎంత సపోర్ట్ చేసిండో అంతే చేసిండు. మంచిగా ఆడిండు, బాగానే ఆయన బిగ్ బాస్ కి కొంచెం ఇది చేసిండు అనిపిస్తుంది. అమర్దీప్ వల్లే పల్లవి ప్రశాంత్ హైలైట్ అయ్యాడని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అవును, అది కరెక్టే. అది అమర్దీప్ లేకపోతే పల్లవి ప్రశాంత్ అనేవాడు బిగ్ బాస్ విన్నర్ కాడా? అవుతాడు. ఎందుకంటే దానివల్ల ఇంకా హైలైట్ అయ్యిండు అనమాట. ఆయన ఆటలాడుతుంది కదా, మంచిగా ఆటలాడుతుంది కదా, బాగానే అట్లా గెలిచిండు, బాగానే అవుతుంది. కానీ ఇంకా అమర్దీప్ చెప్పిండు కాబట్టి దానివల్ల మాట్లాడడానికి రావట్లేదు. కొంచెం భయపడుతున్నా. వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ టైం అంటే ఇది ఎప్పుడు మాట్లాడలే అమర్దీప్ గురించి. కొంచెం ఇప్పుడు అమర్దీప్ మంచాడా పల్లవి ప్రశాంత్ మంచాడా అంటే గేమ్ లో అందరు బాగానే ఆడుతున్నారండి. ఎవరు మంచోళ్ళు అని చెప్పను, కాకపోతే 100% పల్లవి ప్రశాంత్ ఇస్తున్నాడు. ఎక్కువ ట్రోలింగ్ చేశారు కదా,
పల్లె దీప్ని. ఆ, దానివల్ల ఎక్కువ హైలైట్ అయిపోయాడు పల్లవి ప్రశాంత్. నాకైతే సంతోషమే ఉంది. కాకపోతే ఒకటే నాకు కోపం ఏంటంటే అమర్దీప్ కొంచెం బిహేవియర్ బాగాలేదు. దానివల్ల నాకు మస్తు కోపం వస్తుంది. ఒక గేమే కదా, మీరు గేమ్ లోనే చూడొచ్చు కదా. ఆ అది ఒక గేమే కదా, బిగ్ బాస్ అనేది ఒక కానీ అది తోయడం వల్ల అది ఎవడరా నువ్వు అర్రే తుర్రే అని మాట్లాడుతున్నాడు కదా, అది నాకు నచ్చడు. ఒక కామన్ మ్యాన్ వచ్చినప్పుడు మంచిగా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. నువ్వు సెలబ్రిటీ, ఆయన కాలేదు కదా సెలబ్రిటీ. ఆయన కూడా ఇప్పుడు నుంచే స్టార్ట్ అవుతున్నాడు కదా సెలబ్రిటీ కాడికి. అందుకని నువ్వు కామన్ మ్యాన్ గురించి ఇట్లా చెప్పడం, అట్లా బిహేవియర్ చేయడం కరెక్ట్ కాదు. తోయడం కానీ అది బిహేవియర్ బాగాలే, నాకు అస్సలు బాగాలే. నార్మల్ గా అవన్నీ గేమ్ లో సహజం కదా, ఎవరైనా మీరున్నా అంతే ఉంటది కదా. గేమ్ ఆడే వరకు ఇప్పుడు అందరూ ఆడుతున్నారండి గేమ్. వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది, స్మూత్ గా బాగుంది వాళ్ళ గేమ్. ఈయన బిహేవియర్ ఎట్లా ఉంది తెలుసా, తోయడం కానీ నూకడం కానీ ఎదురు పైకి పోవడం, అది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు. నువ్వు ఎంతవరకు ఆడుతున్నావు అంతా ఆడు, నువ్వు ఫైట్ చేయి. ఆయన కూడా నీతో ఫైట్ చేస్తున్నాడు కానీ నువ్వు తోయడం అన్న జెన్యున్ గా బాగా ఆడుతున్నాడు. నాకైతే పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ ఇస్తున్నాను నేనైతే. ఆయన గెలవడం నాకు చాలా సంతోషం అవుతుంది. శివాజీ గారు కూడా బాగానే ఆడారు కదా. శివాజీ కూడా బాగానే సపోర్ట్ ఇస్తున్నారు, బాగానే ఉంది, అది చాలా బాగుంది. నాకు స్పై బ్యాచ్ సపోర్ట్ ఉంది. స్పై బ్యాచ్ కన్నా స్పై బ్యాచ్ కి కొంచెం సపోర్ట్ ఉంది నాది, అంతే, ఇంకేం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.